ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించి, మీ గ్రామం, మీ తండ, మీ పట్టణానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి పనిచేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఈనాటి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన వార్తల్లోకి మనం వెళ్ళే ముందు ప్రధానంగా జాతీయ అంశాలకు సంబంధించి తమిళనాడులో నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. తమిళనాడు అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి నేడు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించనున్నారు ఈరోజు. అయితే తమిళనాడులో మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి 234 నియోజకవర్గాలకు సంబంధించి ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే వెస్ట్ బెంగాల్లో మాత్రం తొలి విడత అంటే సుమారు సగం సీట్లకు ఎన్నికలు నిర్వహించున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా వచ్చింది. అయితే ప్రధానంగా తమిళనాడులో ప్రధానంగా పోటీ అనేది డిఎంకే ఏఐడిఎంకే మధ్య పోటీ అనేది కొనసాగుతుంది. అయితే టీవీకే పార్టీ ఎవరైతే సినీ హీరో విజయ్ ఉన్నారో విజయ్కి సంబంధించి ఓట్లు చీల్చే అవకాశం ఉంది. విజయ్ పార్టీ టీవీకే పార్టీ. అయితే టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చేంత అవకాశాలు ప్రస్తుతం లేవు. దీనికి ప్రధాన కారణం యువతలో కానీ లేదంటే కొత్తగా ఓటు హక్కు కలిగినటువంటి నూతనంగా ఓటు కలిగినటువంటి యువతలో విజయ్కి అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ అనేది బలంగా లేదు. కార్యకర్తలు, బలమైన నేతలు ఆ పార్టీలో ఇప్పటికీ చేరలేదు. కాబట్టి అధికారంలోకి వచ్చేంత స్థాయికి టీవీకే పార్టీ, విజయ్ పార్టీ చేరినప్పటికీ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీ ఓట్లు చీల్చాలన్నా, అంటే గెలుపోటములు ఏ పార్టీని ఓడించాలన్నా, ఏ పార్టీని గెలిపించాలన్నా విజయ్ పార్టీ పైన ఆధారపడి ఉంటుంది, విజయ్ చీల్చే ఓట్ల పైన ఆధారపడి ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఎన్డీఏ కూటమి అయినటువంటి పళనిస్వామి ఏఐడిఎంకే అదేవిధంగా బీజేపీ పార్టీ తదితర చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసినటువంటి కూటమి పార్టీ కావచ్చు, లేదంటే డిఎంకే పార్టీ, స్టాలిన్కి సంబంధించిన డిఎంకే పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు పోటీ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి స్టాలిన్ పార్టీ డిఎంకే, అదేవిధంగా బీజేపీ మిత్రపక్షమైనటువంటి ఏఐడిఎంకే మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. గత ఎన్నికల సమయంలో డిఎంకే పార్టీ తమిళనాడులో విజయం సాధించినప్పటికీ డిఎంకే ఏఐడిఎంకే మధ్య, అంటే జయలలితకు సంబంధించినటువంటి పార్టీ, పళనిస్వామికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పార్టీ మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. అంటే గెలుపోటముల మధ్య ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంది. రెండు పార్టీల మధ్య వ్యత్యాసం. కాబట్టి పళనిస్వామికి సంబంధించినటువంటి ఏఐడిఎంకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో బలమైన పట్టు నేటికి ఉంది. అదేవిధంగా డిఎంకే పార్టీకి సంబంధించి కొన్ని జిల్లాల్లో బలమైన పట్టు ఉంది. పరిణామాల నేపథ్యంలో రెండు పార్టీల మధ్యనే పోటీ అనేది నెలకొంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా బీజేపీ పార్టీ వ్యూహం ఎట్లా ఉందంటే ఖచ్చితంగా స్టాలిన్, అంటే గత ఎన్నికల సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే గద్దెదించడం జరిగిందో పరోక్షంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, అదేవిధంగా స్టాలిన్ కూడా గద్దెదించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే బీజేపీకి కొరకరాని కొయ్యగా మారడం జరిగింది. అదేవిధంగా హిందుత్వం, సంస్కృతి, హిందూ సాంప్రదాయాల గురించి, అదేవిధంగా నిరంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన విమర్శలు చేయడం కావచ్చు, లేదంటే బీజేపీ వ్యతిరేక పార్టీలను సమాయత్తం చేయడం, ఒక కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక బలమైన శక్తిగా స్టాలిన్ ఉన్నారు. కాబట్టి స్టాలిన్ కట్ చేయాలనే కోణంలో బీజేపీ వ్యూహాలు రచించడం జరుగుతుంది. ఈ వ్యూహాల్లో భాగంగా పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రెండు పార్టీల మధ్య, డిఎంకే ఏఐడిఎంకే మధ్య పోటీ అనేది రసవత్తరంగా కొనసాగుతుంది. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి బీజేపీ, టీఎంసీకి సంబంధించి, తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి, బీజేపీకి సంబంధించి రెండు పార్టీల మీదనే ప్రధానమైన పోటీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది గుండుసున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభావం అనేది వెస్ట్ బెంగాల్లో ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. దశాబ్దాల పాటు వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళినప్పటికీ, అనంతరం కమ్యూనిస్ట్ పార్టీలు ఏలినప్పటికీ ఇప్పుడు టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ 3 దఫాలుగా ఆమె విజయం సాధిస్తున్న ఈ తరుణంలో మరోసారి అవకాశాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నం ఆమె చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ, టీఎంసీ మధ్య బలమైన పోరు కొనసాగుతుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించిన విధంగా బీజేపీ అత్యధిక స్థానాలను గెలుపొందడం జరిగింది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక గెలుపొందిన విధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కనుక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం ఖచ్చితంగా టీఎంసీ పార్టీని గద్దెదించేందుకు మెరుగైన అవకాశాలు ఉంది. బీజేపీకి తమిళనాడు కంటే మెరుగైన అవకాశాలు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థి సువేందు అధికారి కానీ గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీని ఓడించడం జరిగింది సువేందు అధికారి. పరిణామాల నేపథ్యంలో మరోసారి మమతా బెనర్జీని ఓడించడంతో పాటు ఆ పార్టీని కూడా ఓడించేందుకు బీజేపీ ఎత్తులు వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మొదటి దఫా ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం.
తమిళనాడులో ఏం జరగబోతుంది? నేడే తమిళనాడు సమరం, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం రాష్ట్ర వ్యాప్తంగా. అయితే తమిళనాడుకు సంబంధించి స్టాలిన్ డిఎంకే పార్టీ ఇప్పటికే ఇంటింటికి డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. అంటే ఓటుకు నోటు అనే అంశాన్ని ఇప్పటికే చేరడం జరిగింది. కార్యకర్తలు నాయకులందరి వద్ద కూడా డిఎంకే పార్టీ అత్యధికంగా డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి డబ్బు ప్రభావం కనుక చూపిస్తే డిఎంకే పార్టీ గెలిచేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. డబ్బుని పక్కన పెట్టి అంటే కలవకుర్తి మున్సిపాలిటీలో కూడా 2 పార్టీలకు సంబంధించిన 2 అభ్యర్థులకు సంబంధించినటువంటి భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినప్పటికీ ఎవరిని ఓడించి గుణపాఠం చెప్పాలనే కోణంలో ప్రజలు నిర్ణయించుకోవడం జరిగిందో, ఎంత డబ్బిచ్చినా ఎంత ప్రలోభాలకు గురి చేసినా అధికార మతాన్ని చూయించినా ఎవరిని ఓడించాలో వాళ్ళని ఓడించడం జరిగింది. అది అధికార కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కానీ. కాబట్టి ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలనే కనుక నిర్ణయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తమిళనాడులో కూడా డిఎంకే పార్టీని ఓడించేందుకు అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఓట్ల అంటే డబ్బు ప్రభావాన్ని చూపిస్తే మాత్రం డిఎంకే పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 234 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు. 5.73 కోట్ల మంది ఓటర్లు, 4023 మంది అభ్యర్థులు. డిఎంకే అన్నా డిఎంకే కూటముల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. విజయం డిఎంకే కూటమిదేనంటున్న సర్వేలు. దళపతి విజయ్ పార్టీ 8 నుంచి 10 స్థానాలకి పరిమితం అంటూ సర్వేలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండోసారి విజయం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి. ఇంకొక విషయం మిత్రులారు, ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో కేవలం జయలలితకు మాత్రమే సాధ్యమైంది మిత్రులారు. ఒకసారి ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగి మరోసారి వరుసగా రెండోసారి గెలవడం జరిగింది. ఇంకా ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ తమిళనాడు రాజకీయాల్లో సాధ్యం కాలేదు. కాబట్టి వరుసగా రెండోసారి గెలవడం స్టాలిన్ కు ఆ చెక్కు కూడా ఒకటి ముడిపడి ఉంది. అక్కడ తమిళనాడు ప్రజలు ఎవరు కూడా వరుసగా 2 సార్లు అధికారం ఇవ్వలేదు. ఒకరిని గెలిపించిన తర్వాత మళ్ళాసారి వాళ్ళని ఓడగొట్టి ఓడిపోయిన వాళ్ళని మళ్ళీ సీటు పైకి తీసుకురావడం తమిళనాడు ప్రజల సంప్రదాయం. కాబట్టి స్టాలిన్ కు ఇవన్నీ పరిణామాలు, అదేవిధంగా హిందూ సాంప్రదాయం మీద, సంస్కృతి సంప్రదాయాల మీద, లేదంటే హిందుత్వం పైన, లేదంటే ఆయన స్వామీజీల పైన కావచ్చు, లేదంటే హిందూ దేవుళ్ళ పైన కూడా నిరంతరం స్టాలిన్తో పాటు ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా నిరంతరం క్రూరంగా విమర్శలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పరిణామాలు కనుక మనం గమనిస్తే డిఎంకే పార్టీ పోయి ఏఐడిఎంకే వచ్చిన ఆశ్చర్యం లేదని సుస్పష్టం తెలుస్తుంది మిత్రులారా. వరుసగా రెండోసారి విజయం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ 5 ఏళ్ల క్రితం దూరమైన అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడానికి అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తొలి పోటీలోనే సత్తా చాటాలని సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తహతహలాడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 234 స్థానాల్లో ఒకే విడతలో జరిగే ఓటింగ్ లో 5.73 కోట్ల మంది ఓటర్లు, 4023 మంది అభ్యర్థుల తలరాతలను నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా డిఎంకే అన్నా డిఎంకే కూటముల మధ్యన ప్రధాన పోటీ నెలకొన్నప్పటికీ విజయ్ నేతృత్వంలోని తమిళగని వెట్రి కలగం అంటే టీవీకే గణనీయమైన ప్రభావం చూపడం తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ పార్టీ ఏ కూటమి ఓట్లను చీలుస్తుంది, లాభపడేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్నికల సర్వేలు స్టాలిన్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేయడం గమనార్హం. డిఎంకే కాంగ్రెస్ కూటమి 40.1% ఓట్లతో 181 నుంచి 189 స్థానాలు గెలుచుకున్నట్లు సర్వేలు తెలిపాయి. అన్నా డిఎంకే బీజేపీ కూటమి 29% ఓట్లతో 35 నుంచి 42 సీట్లు సాధిస్తాయని వెల్లడించాయి. విజయ్ పార్టీ టీవీకే 23.9% ఓట్లతో 8 నుంచి 10 స్థానాలకి పరిమితం అవుతుందని అంచనా వేయడం జరిగింది. అయితే ఈ అంచనాలు తలమునకలయ్యి అంటే తలకిందులు అయ్యేందుకు కూడా మెరుగైన అవకాశాలు. ఇక యువ ఓటర్లకు గాలం. ఎన్నికల్లో ప్రధాన పార్టీలు యువత ఓట్లపైనే గురిపెట్టినట్లు స్పష్టమవుతుంది. అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చాయి. దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు రప్పిస్తామని పేర్కొన్నాయి. తమ ఎన్నికల ప్రణాళికలు ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. యువత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా వడ్డీ లేని రుణాలు అందజేస్తామని వెల్లడించాయి. పరిశ్రమలు స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నా డిఎంకే హామీ ఇవ్వడం విశేషం. దళపతి విజయ్ యువ ఓటర్లని నమ్ముకున్నారు. ఆయన సభలకు యువత పోటెత్తారు. విజయ్ అభిమానుల్లో యువత, మహిళలు అధికంగా ఉండడం ఆయనకు అనుకూలాంశంగా మారింది. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు నెలకు 4,000 చొప్పున అందజేస్తామని విజయ్ హామీ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. ఇక నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం పలు పథకాలు ప్రకటించారు. యువతకు చేరువ కావడానికి పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాయి. తొలిసారి ఓటర్లు 14.59 లక్షల మంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. చివరి నిమిషంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఎలాంటి
ప్రలోభాలకు గురి చేయకుండా అధికారులు నిఘా ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్టు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చనా పట్నాయక్ తెలిపారు. 14.59 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా ఓటు వేయబోతున్నట్లు చెప్పారు. ఇక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాకా పోలింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 75,024 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోసం 1,60,418 బ్యాలెట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, వివిప్యాడ్ యంత్రాలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఓటింగ్ లో జాప్యం జరగకుండా అదనపు యంత్రాలను సమకూర్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 249 మోడల్ పోలింగ్ స్టేషన్లు, పూర్తిగా మహిళలే నిర్వహించే 325 పింక్ స్టేషన్లు, దివ్యాంగులు నిర్వహించే 71 పోలింగ్ స్టేషన్లు, యువత నిర్వహించే 29 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. 83,875 మంది స్థానిక పోలీసులతో పాటు 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను మోహరించినట్లు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలను చాలా వరకు అరికట్టామని, ఇప్పటిదాకా స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ 1,262 కోట్లు చేరిందని, ఇందులో నగదు, ఇతర సామాగ్రి విలువ 543 కోట్లు అని అర్చన పట్నాయక్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 163 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక విదేశాల నుంచి రాక తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు స్వరాష్ట్రానికి తరలి వచ్చారు. గత 2 రోజుల్లో చెన్నై, కోయంబత్తూరు, తిరుచి విమానాశ్రయాలకు 10,000 మందికి పైగా తరలి రావడం విశేషం. ఓటింగ్ ప్రక్రియను స్వయంగా తిలకించడానికి కొందరు విదేశీయులు సైతం వచ్చారు. 2021 ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం గమనిస్తే మొత్తం సీట్లు 234. డిఎంకే పార్టీకి వచ్చింది 133, అన్నా డిఎంకేకి వచ్చింది 66, కాంగ్రెస్ కి వచ్చింది 18, పిఎంకే పార్టీకి 5, వీసీకే పార్టీకి 4, ఇతరులకు 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టింది కాబట్టి మెరుగైన అవకాశాలు ఏఐడిఎంకి ఉంటాయనేది ఎలాంటి సందేహం లేదు. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్లో పోరు అనేది ఇక్కడ బీజేపీ టీఎంసీ మధ్యనే ప్రధానమైన పోరు కొనసాగుతుంది. బీజేపీకి మెరుగైన అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అధికారంలోకి వచ్చేందుకు ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి బీజేపీ పార్టీకి, స్పష్టం. ఇక బెంగాల్లో నేడు తొలి దశ పోలింగ్. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ 2,450 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపు. బీజేపీకి కీలకంగా మారిన ఉత్తర బెంగాల్ పట్టు నిలుపుకునేందుకు టీఎంసీ యత్నం, బరిలో పలువురు ప్రముఖులు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గాను 152 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఉత్తర బెంగాల్లోని 8 జిల్లాలతో పాటు ముర్షిదాబాద్, హుగ్లీ, నడియా, హిర్బూమ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 54 సీట్లు బీజేపీకి కీలకంగా మారాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ లో 3.20 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 167 మంది మహిళలు సహా మొత్తం 1,478 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 8,000కు పైగా పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రత పరిరక్షణ కోసం ఈసీ రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల బలగాలను మోహరించింది. వీటితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. ప్రభావం చూపే కీలక అంశాలు ఏమిటి వెస్ట్ బెంగాల్ అంటే, అవినీతి, నిరుద్యోగం వంటి కీలక అంశాల కంటే ఈసారి సామాజిక గుర్తింపు, పౌరసత్వం, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి అంశాలకి ప్రాధాన్యం పెరిగిన విభిన్న పరిస్థితులు నెలకొన్న వేళ ఈ జిల్లాల్లో సాధించే ఆధిక్యాన్ని బట్టే బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఉత్తర బెంగాల్లో సాధించిన ఫలితాలు కీలకంగా మారాయి. ఇదే ఊపుతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో ఈ ప్రాంతంలో ఉన్న 152 సీట్లకు గాను బీజేపీ 59 చోట్ల విజయం సాధించగా అధికార టీఎంసీ 93 సీట్లు దక్కించుకుంది. ఉత్తర బెంగాల్లో బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోవడం అధికార పక్షానికి కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇది రెండో దశతో పాటు రాష్ట్రంలో మొత్తం రాజకీయ వాతావరణం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రాంతాలు ఏవైనా ఒకటే. ఉత్తర బెంగాల్లో తేయాకు తోటలున్న జల్పాయ్గురి, అలీపూర్ దువార్ కొండ ప్రాంతాలైన డార్జిలింగ్, కాలింపాంగ్, రాజ్ బన్సీలున్న కూచ్ బెహర్ ఉన్నాయి. ఇక సరిహద్దుల్లోని మల్దా, ఉత్తర దినాజ్పూర్, మైనార్టీల ప్రాబల్యం ఉన్న ముర్షిదాబాద్, నడియాలున్నాయి. ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ ప్రతి జిల్లాలోనూ ఓటింగ్ సరళి ప్రభావితం చేయనున్న ఏకైక అంశం ఓటరి జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్ అనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో సర్ కారణంగా 91 లక్షలకు పైగా పేర్లను
ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఓట్లలో ఇది సుమారు 12%. ఒక ముర్షిదాబాద్ జిల్లాలోని 7.48 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. తర్వాత నడియాలో 4.85 లక్షలు, మాల్దాలో 4.59 లక్షలు, ఉత్తర దినాజ్పూర్ లో 3.23 లక్షలు, కూచ్ బెహర్ లో 2.43 లక్షలకు పైగా ఓట్లను పక్కన పెట్టారు. దీంతో ఎన్నికల్లో ప్రచార అంశాలే ఏకంగా మారిపోయాయి. అవినీతి, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు ప్రాధాన్యాంశాలు కాగా పౌరసత్వం, చొరబాట్లు, బోగస్ ఓట్లు తొలగింపునకు గురైన ఓటర్లు, విదేశీయులు వంటి వాటికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఇక చొరబాట్లు, పౌరసత్వ అంశాలకు సర్ను రెఫరెండంగా బీజేపీ అభివర్ణించగా నిజమైన ఓటర్లను, ముఖ్యంగా మైనార్టీలను, వలస కార్మికులు, పేదల పేర్లను తొలగించారంటూ టీఎంసీ ప్రచారం చేసుకుంది. ఇక బరిలో పలువురు ప్రముఖులు మొదటి దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖ నేతలు ఉన్నారు. ముఖ్యంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఒకరు. 2021 ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఆయన ఇక్కడ ఓడించారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు ఈయన చుట్టూ నడుస్తున్నాయి. ఈసారి ఇక్కడ సువేందుకు నమ్మిన బంటుగా ఉన్న పవిత్ర కర్ర టీఎంసీ తరపున బరిలో ఉన్నారు. అదేవిధంగా బహరంపూర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే సుభద్రా మైత్రా పోటీ పడుతున్నారు. ఇక మాతా బంగలో కేంద్ర మాజీ మంత్రి నిషిత్ ప్రామాణిక్ పోటీ చేస్తున్నారు. ఖరగ్పూర్ సదర్ లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ తలపడుతున్నారు. నన్ను భయపెట్టాలని చూస్తున్నారంటూ మమతా బెనర్జీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీ సంఖ్యలో శాంతి భద్రతల కోసం అంటూ సాయుధ బలగాలను మోహరించడంతో పాటు సిఆర్పిఎఫ్ వాహనాలను రంగంలోకి దించడంపై సీఎం మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్షలాదిగా బలగాలను తరలించి కేంద్రం తనను భయపెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. సీఎం మమత బుధవారం ఉత్తర 24 పరిగణాలు, హుగ్లీ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. సిఆర్పిఎఫ్, అదేవిధంగా ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, అదేవిధంగా బిఎస్ఎఫ్ లతో పాటు రైల్వే బలగాలను కూడా కేంద్రం ఇక్కడ ఎన్నికల కోసం తీసుకొచ్చింది. ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ మాత్రమే, ఎవరిని చంపడానికి కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసం బెంగాల్కు మునుపెన్నడూ లేని విధంగా సుమారు 2 లక్షల కేంద్ర బలగాలను తీసుకువచ్చారు. ఇంత భారీ మొత్తంలో బలగాలను మోహరించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా అంటూ కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. ఈ బలుపే నీకు ఇలా చేటైందక్క. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి చెందడం జరిగింది, చనిపోవడం జరిగింది. ఆయన కొడుకు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు, ఏపీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన చనిపోయిన నేపథ్యంలో అనేక మంది అంటే ముఖ్యమంత్రులు, అటు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఇతరులు ముఖ్య నేతలు, మంత్రులందరూ కూడా సంతాపం తెలపడం జరిగింది. ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఉమ్మడి ఏపీలో అత్యల్ప కాలం సీఎంగా చేసిన నాదెండ్ల నేను ఎన్టీఆర్ ను దించితే వెన్నుపోటు, బాబు దించితే చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారంటూ నాదెండ్ల పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో అత్యల్ప కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్ రావు నిలిచారు. కేవలం 31 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగిన రాజకీయవేత్తగా నెల రోజుల సీఎంగా పేరొందారు. 1982లో ప్రముఖ నటుడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు సహ వ్యవస్థాపకుడిగా నాదెండ్ల వెన్నంటే ఉన్నారు. పార్టీ ఏర్పడిన 9 నెలల్లోనే 1983లో ఎన్టీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించడంలో ఆయన కీలక భూమిక నిర్వహించారు. అప్పుడు ఎన్టీఆర్ కేబినెట్ లో నాదెండ్ల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే 1984లో సీఎం ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సమయంలో కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో తిరుగుబాటు చేసి పెను రాజకీయ సంచలనానికి కారణమయ్యారు. 1984 ఆగస్టు 16న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పెద్ద ఎత్తున సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కారణంగా కేవలం 31 రోజుల్లోనంటే సెప్టెంబర్ 16న తన పదవిని కోల్పోయారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక ఎన్టీఆర్ 17 ప్రతిపక్ష పార్టీల మద్దతుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నిరసన తెలిపారు. ఎన్టీఆర్ నల్ల దుస్తులు ధరించి ధర్మయుద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్త యాత్ర నిర్వహించారు. భాస్కర్ రావు రాజీనామా తర్వాత కేంద్ర ప్రభుత్వం గవర్నర్ను వెనక్కి పిలిపించి ఎన్టీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించింది. అనంతరం నాదెండ్లను టీడీపీ నుంచి బహిష్కరించారు. తర్వాత ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అనంతరమైన కాంగ్రెస్ లో చేరారు. 1989 ఎన్నికల్లో తెనాలి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా
గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయారు. 1998లో ఖమ్మం ఎంపీగా గెలిచారు. తర్వాత ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాక వయసు రీత్యా రాజకీయంగా అంతగా యాక్టివ్గా లేరు. 1935 జూన్ 23న గుంటూరు జిల్లాలో జన్మించిన నాదెండ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది లాయర్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తర్వాత కాంగ్రెస్ లో చేరి 1978లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టి అంజయ్య కేబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. మొత్తానికి నాదెండ్ల భాస్కరరావు వ్యవహారం అనేది అనేక విమర్శ ప్రతి విమర్శలతో అదేవిధంగా ఒక వలయంలో జీవితం అనేది కొనసాగింది. అనునిత్యమైన అంటే టీడీపీలో ఉన్నటువంటి టీడీపీ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించినప్పటికీ ఎన్టీఆర్తో కలిసి జర్నీ అనేది సవ్యంగా సాగలేదు. ఎన్టీఆర్ను దించిన ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఆయన జీవితం అంతా అభండాన్ని మోసే పరిస్థితి దాపురించింది. కేసీఆర్ హరీష్ పై చర్యలొద్దు, ఎస్కే జోషి స్మితా సబర్వాల్ పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికను ఆధారంగా తీసుకోవద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. తీర్పు వెలువరించిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్ ధర్మాసనం నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్ధరహితం, కమిషన్ పరిధి దాటి కొందరు ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసింది. విచారణలో నిర్ధారిత విధానాలు నిబంధనలు పాటించలేదు, అభియోగాలు మోపే ముందు వారి వాదనలు వినలేదు. ఇక నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవన్న హైకోర్టు, కమిషన్ ఏర్పాటు జీవో చట్టబద్ధమైన ధర్మాసనం. కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారని వెల్లడి. ఇక హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఈ తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. నేడు మంత్రివర్గంలో చర్చించి అవసరం అనుకుంటే సుప్రీంకు వెళ్తామంటూ పేర్కొంటున్నారు. ఫస్ట్ సుప్రీంకోర్టు పోదు కానీ ఆ రేషన్ బియ్యం వాళ్ళ దగ్గర పోయి పైసలు రేషన్ బియ్యం తీసుకురా సార్, పోయి నీ శాఖ పనులు చేసలేవు కానీ ఏందో రాష్ట్ర రాజకీయాలు మొత్తం సక్కదిద్దుతా అంటాడు. కుట్రలు కూలిపోయాయి. రాష్ట్ర హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. కేసులతో లొంగ తీసుకోలేరు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం అంటున్నాడు స్వచ్ఛమైన పిల్లాడు హరీష్ రావు. తొలి రోజు పావు వంతు బస్సులే, సమ్మెతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు. బస్టాండ్లలో గంటల పాటు పడిగాపులు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించిన వైనం. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లను అడ్డుకున్న కార్మికులు. 2600 బస్సులే అందుబాటులో, నేటి నుంచి వీలైనన్ని ఎక్కువ బస్సులు తిప్పుతామంటున్న అధికారులు. ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు డ్రైవర్లు, తాత్కాలిక డ్రైవర్ల సమీకరణ. 5500 బస్సులు తిప్పేలా కార్యాచరణ. సమ్మె విరమించాలని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్. సమ్మెపై ప్రభుత్వం సీరియస్. సిబ్బందిని అడ్డుకుంటే పీడీపీపీ చట్టం కింద కేసు నమోదైతే సస్పెండ్ చేసే ఛాన్స్. ప్రయాణం ప్రయాస. ఇక పెట్టుబడులను పట్టాలెక్కించండి, ఒప్పందాల అమల్లో వేగం పెంచండి, పర్యవేక్షణకు రియల్ టైమ్ డాష్ బోర్డ్. పెట్టుబడులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నిజాం షుగర్స్ పునరుద్ధరణ ఎప్పుడో 2 ఏళ్లుగా ఎడతెగని సంప్రదింపులు. డెల్టా పేపర్ మిల్స్ 51% వాటాపై తేలని లెక్కలు. నాడు కాకి లెక్కలతో చంద్రబాబు వాటా కట్టబెట్టినట్లు విమర్శలు. ఓటీఎస్ కింద బ్యాంకులకు 190 కోట్లు చెల్లింపు. డెల్టా నిష్క్రమణ తర్వాతే తేలనున్న ఎన్ఎస్ఎల్ భవితవ్యం. ఇక మక్క రైతు విలవిల. ఎకరానికి 26 క్వింటల పంటనే కొనుగోలు చేస్తున్న మార్క్ఫెడ్. దీంతో తక్కువ ధరకు ప్రైవేటుకు అమ్ముకుంటున్న రైతన్నలు. మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నామమాత్రమే. వారమైన తూకమేది. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళా రైతు పేరు ఎర్రోళ్ల విజయ. ఈమెది సిద్దిపేట జిల్లా తొగుట మండలం గణపురం. వారం రోజుల క్రితం మక్కలను సిద్దిపేట మార్కెట్ కు తీసుకొచ్చింది. శనివారం కొనుగోలు చేస్తామని ఎంపిక చేశారు కానీ ఇప్పటికి కూడా తూకం వేయలే. మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత యాసంగితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్రంలో 12.94 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేశారు. దాదాపు 39 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 226 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 28,041 మంది రైతుల దగ్గర నుంచి 1,46,900 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. పంట దిగుబడి బాగుందని సంతోషించే లోపే డిమాండ్ తగ్గడంతో బహిరంగ మార్కెట్లో
క్వింటాల్ ధర 1700కు మించడం లేదు. దీంతో ప్రభుత్వం క్వింటాల్కు 2400 మద్దతు ధర ప్రకటించి మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను దశల వారీగా ఏర్పాటు చేసింది. కానీ అరకొరగల కేంద్రాలు ఏర్పాటు చేయడం, అవి కూడా అవసరమైన ప్రాంతాల్లో కాకుండా దూరంగా ఏర్పాటు చేయడం, ఆపై తేమ శాత నిబంధనలతో రోజుల తరబడి ఆరబెడుతూ రైతులు ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కొణిజర్ల, సోమవారం ఇంకా బోనకల్ మండలం ముష్టికుంట్లలో రైతులు రాస్తారోకో చేశారు. యాసంగిలో మొక్కజొన్న ఎకరాకు 40 క్వింటాల మేర రావడం జరిగింది. పరిస్థితి నాగరికల్ జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత దయనీయంగా ఉంది. సంస్థాగత ముమ్మరం. మండల బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకానికి కసరత్తు. అధ్యక్ష పదవికి 3 ఏళ్లు పార్టీలో పనిచేయాలన్న నిబంధన. 11 నుంచి 21 మందితో కార్యవర్గాల కూర్పు. 60 పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం. ప్రతి ఫైలు వెనక ఒక సామాన్యుడి ఆశ. మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది. అది ఒకరి జీవితాన్ని మార్చే శక్తి అని గుర్తించుకోండి అంటూ ఎంపికైన గ్రూప్ 1 అధికారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. మీరు సంతకం చేస్తే కూడా బాగానే డబ్బులు వసూలు చేస్తున్నట్టు విమర్శలు వచ్చినాయి. సారు సంతకం విలువ మరీ ఎక్కువ అని చెప్పకండి, వాళ్ళు అదే పని చేసే కానీ మిమ్మల్ని చూసి. ఇంకా ఎక్కడే బస్సులు అక్కడే అంటూ ఒక వార్త వచ్చింది ఈనాడులో. హైకోర్టు తీర్పు గురించి విమర్శ. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టు తీర్పు ఫైనల్ కాదంటున్నాడు, మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని ఈయన వార్త. దాడుల నిరవధిక విరమణ. యుద్ధం ముగింపునకు ఏకాభిప్రాయంతో రావాలి, అందుకు ఇరాన్ నేతలకు సమయం ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలు. అప్పటిదాకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టీకరణ. అయినా తగ్గని ఉద్రిక్తతలు. హార్మూజ్ లో 3 నౌకలపై IRGC కాల్పులు. వాటిలో ఒకటి గుజరాత్ కు వస్తున్నదే. మలి విడత చర్చలపై రాని స్పష్టత. ట్రంప్ గారిని వల్ల ఇలా ప్రపంచం మొత్తం తలకిందులైతుంది, ఇబ్బందులు పడుతుంది. ఇంకా ఆగిన ఆర్టీసీ చక్రం, స్తంభించిన ప్రజా రవాణా. డిపోల్లోనే బస్సులు, ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. పోలీసుల సాయంతో బస్సులు నడిపేందుకు ప్రయత్నించిన అధికారులు, అడ్డుకున్న కార్మికులు. పోలీసులు కార్మికుల మధ్య వాగ్వాదం. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించిన ప్రజలు. చర్చల మధ్యలో వెళ్లిపోయింది అధికారుల కమిటీయే. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో మహా ధర్నా అంటూ ఆర్టీసీ జేసీ పేర్కొంది. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు. గరిష్టంగా 56 సర్వీసులు. మియాపూర్, ఎల్బీనగర్ రూట్లో 4.20 నిమిషాలకు. ఇక్కడ నాగోలు రాయదుర్గం మార్గంలో 3.40 నిమిషాలకు సర్వీసు. బీఆర్ఎస్ కుట్ర. సమ్మె వెనుక హరీష్ రావు. ఇప్పుడే వస్తామని వెళ్ళిన జేఏసీ నేతలు తిరిగి రాలేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఏటికి మాడతారు సార్ కార్పూతలు? కాంగ్రెస్ వాళ్ళు కార్పూతలు ఎందుకు సార్ చెప్పు? రాష్ట్రంలో 98,000 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడతాంటున్నారు. మరి అందులో ఎన్ని సంపాదించుకుంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఇంకా కాల్పుల విరమణ పొడిగింపు అంటూ ట్రంప్ గారు అంటున్న వార్త కూడా వచ్చింది. ఇక వెలుగు ప్రధాన పత్రికలు ఏమొచ్చినాయో మరి చూద్దాం. ఇక నెలకు నోటిఫికేషన్ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీలు. కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ 2,500 పోస్టుల భర్తీకి చర్యలు. పీసీబీ, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈఓ సహా పలు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు. ఇప్పటికే ఓ నోటిఫికేషన్ రిలీజ్. మిగతా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్. పరీక్షల క్లాష్ లేకుండా ప్రిపరేషన్ కు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్. ఓటీఆర్ అప్డేట్ చేసుకుంటేనే దరఖాస్తుకు అవకాశం. ఇక రేపటి నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్. స్కూళ్లకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి జూన్ 11 వరకు హాలిడేస్ కొనసాగనున్నాయి. తిరిగి జూన్ 12న బడులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం చివరి పని దినం నేటితో ముగియనుండడంతో దాదాపు 50 రోజుల పాటు పిల్లలు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు. ఇక ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం అనంతరం హత్య. సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని కైలాష్ హిల్స్ లో దారుణం జరిగింది. ఐఆర్ఎస్ అధికారి ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమె కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. గతంలో వాళ్ళ ఇంట్లో పనిచేసిన 19 ఏళ్ల రాహుల్ మీనా అనే యువకుడిని పోలీసులు నిందితుడిగా అనుమానించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాడిని పట్టుకునే ప్రయత్నం ఏంటి అనేది ఒకసారి ఆ వార్తకు సంబంధించిన విశేషాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. నమ్ముకున్నోడే నెట్టేట ముంచుతున్నాడు, నమ్ముకున్నోడే మోసం చేస్తున్నాడు, నమ్ముకున్నోడే మర్డర్ కూడా చేస్తున్నాడు మిత్రులారా. కాబట్టి మనం ఎవరిపై నమ్మకం ఉంచుతామో వాళ్ళ మీదతోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకుంటే ఇప్పుడు జరిగిన పరిస్థితులు జరుగుతాయి. సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని కైలాష్ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్యకు గురైంది. ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఆమెపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం 22 ఏళ్ల బాధితురాలు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతుంది. బుధవారం ఉదయం
తల్లిదండ్రులు జిమ్కు వెళ్ళగా ఇంట్లో యువతి ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఓ దుండగుడు లోపలికి ప్రవేశించాడు. యువతిపై దాడికి పాల్పడిన మొబైల్ ఛార్జర్ కేబుల్తో ఆమె గొంతు నులిపి దారుణంగా హత్య చేశాడు. మాజీ పని మనిషిపై అనుమానం. ఈ కేసులో 19 ఏళ్ల రాహుల్ మీనా అనే యువకుడిని పోలీసులు ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. 8 నెలల పాటు ఇంట్లో పనిచేసిన రాహుల్ కిరాణా షాపు బిల్లుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నాడని గుర్తించిన కుటుంబం గత నెలలో అతడిని తొలగించింది. ఆ ఇంటి అలవాట్లు, కుటుంబ సభ్యుల సమయ పాలనపై అతడికి పూర్తి అవగాహన ఉండడంతో పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావించడం జరుగుతుంది. ఏం లాభం రా, జైలుకి పోతావు, కానీ అన్యాయంగా నమ్ముతుంది కదరా పాపం. 22 ఏళ్ళని 2009 తర్వాత పుట్టిన వారికి సిగరెట్లు బ్యాన్. బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం. స్కూళ్ళు, హాస్పిటళ్ల వద్ద వేపింగ్ చేస్తే కఠిన చర్యలు. భవిష్యత్ తరాలను స్మోకింగ్ దిశగా మార్చేందుకు అడుగులంటూ ఒక వార్త. గెట్ అవుట్ ఆఫ్ హియర్. ముంబైలో మంత్రిపై మహిళ ఫైర్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ర్యాలీతో భారీగా ట్రాఫిక్ జామ్. వందలాది మందికి అసౌకర్యం. మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వద్దకు వెళ్లి నిలదీసిన మహిళ అంటూ ఒక వార్త వచ్చింది. 2 రాష్ట్రాల్లో ఎన్నికలంటూ ఒక వార్త వచ్చింది. ఇవి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు. మిత్రులారా, మీ సూచనలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.